Hi viewers, welcome to Leelas of Technologies. My name is Masudana Baswani. In this video, we are discussing about data types in Python. జనరల్గా పైథాన్లో డేటా టైప్స్ ఉన్నాయా అంటే యాక్చువల్గా అయితే ఎక్స్ప్లిసిట్గా మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ ఇంప్లిసిట్గా మీరు ఇచ్చిన డేటా ప్రకారం ఆటోమేటిక్గా డేటా టైప్స్ అనేవి అసైన్ అవుతాయి. సో ఓకేనా, మనం ఇచ్చిన డేటా ప్రకారం ఆటోమేటిక్గా డేటాని డిఫైన్ చేసుకుంటుంది. ఓకే, సో దాన్ని మనం ఏమంటున్నామండి, డక్ టైపింగ్ అంటాం, డైనమిక్ డేటా టైప్ అంటామండి. ఓకే, సో తీసేస్తే ఇక్కడ మనకి అసలు డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయని చూద్దాం. ఇక్కడ ఏమంటున్నామంటే డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఓకే, డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో జనరల్గా డేటాని రిప్రజెంటేషన్ చేయడం కోసం మనం ఏంటంటే డేటా టైప్స్ డిఫైన్ చేస్తాం కదండి. సో యాక్చువల్గా ఏంటంటే మనం నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్లోటింగ్ వాల్యూస్ ఉంటాయి, ఓకేనా. సో ఇంటిజర్ అండి, ఓకేనా, ఫ్లోట్, ఓకే అండి. సో తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయండి. ఇమాజినరీ వాల్యూస్ని బేస్ చేసుకోండి కాంప్లెక్స్ టైప్ని డిఫైన్ చేస్తారండి. కాంప్లెక్స్ ఇవి నెంబర్ టైప్ అండి, ఓకేనా, ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్. సో తీసేస్తే పైథాన్లో మనకి ఏంటండి బూల్ డేటా టైప్, ట్రూ ఆర్ ఫాల్స్ని రిప్రజెంటేషన్ చేయడానికి మనకి ఏంటి బూల్ డేటా టైప్ ఉంది. ఓకే అండి. సో తర్వాత కామన్గా యూజ్ చేసే డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్, ఎస్టీఆర్. ఇవి బేసిక్ డేటా టైప్స్ అండి. కామన్గా మనం యూజ్ చేసే ఇంటీజర్ వాల్యూస్ని 10, 20, 30, 40. సో ఫ్లోట్ వాల్యూస్, ప్రైస్ వాల్యూస్, ఓకే అండి. ప్రైస్ వాల్యూస్ మనం రిప్రజెంటేషన్ చేయడానికి ఫ్లోట్ వాడతాం. ఓకే అండి. కాంప్లెక్స్, ఇమాజినరీ వాల్యూస్, ఒక కాంప్లెక్స్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ట్రూ ఆర్ ఫాల్స్, బూలియన్ డేటా టైప్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్, ఓకేనా, టెక్స్ట్ డేటాని మీరు రిప్రజెంటేషన్ చేయడానికి, టెక్స్చువల్ డేటాని మీరు రిప్రజెంటేషన్ చేయడానికి మనం ఏం వాడతాం, స్ట్రింగ్ వాడతాం. సో ది ఆర్ ది కామన్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ అండి, ఓకేనా. సో ఇవి ఆల్ మ్యాక్సిమం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇవి ఉంటాయి కామన్గా. సో అవి కాకుండా ఇంకా మనకి ఏమైనా డేటా టైప్స్ ఉన్నాయా, అవి కాకుండా మనకి ఇంకా డేటా టైప్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో తీసేస్తే ఇక మనకి ఏంటండి, ఓకేనా. సో రిమైనింగ్ డేటా టైప్స్ ఏంటండి, ఇక్కడ లిస్ట్ ఒకటి, ఓకేనా, సో టపుల్ ఒకటి, ఓకే, సో తర్వాత రేంజ్. సో ఇవి కాకుండా మనకి ఏంటండి బైట్స్, బైట్ అరే. సో బైనరీ డేటాను రిప్రజెంటేషన్ చేయడానికి మనం ఏంటంటే ఈ రెండు యూజ్ చేస్తాం, బైట్స్ అండ్ బైట్ అరే. బైనరీ స్ట్రింగ్స్ రిప్రజెంటేషన్ చేయడానికి మనం ఏంటంటే ఈ రెండు యూజ్ చేస్తాం. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మనం రిప్రజెంటేషన్ చేయడానికి ఏం వాడతామండి, రెండు యూజ్ చేస్తాం. నాకు ఒక నెంబర్ సీక్వెన్స్ కావాలి, నాకు ఏంటంటే నెంబర్ సీక్వెన్స్ కావాలనుకుంటే యూ కెన్ యూజ్ రేంజ్ డేటా టైప్ అండి. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అప్డేటబుల్ అండ్ అప్డేట్ కాకుండా చేయడం కోసం ఈ రెండు యూజ్ చేస్తాం, లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఓకే, సో తర్వాత లిస్ట్ ఆఫ్ యూనిక్ వాల్యూస్, లిస్ట్ ఆఫ్ యూనిక్ సెట్, FROZEN, ఫ్రోజన్ సెట్. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తామండి, లిస్ట్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ని రిప్రజెంటేషన్ చేయడానికి మనం యూజ్ చేస్తామండి. సో తీసేయండి. నెక్స్ట్ ఓకేనండి, కీ వాల్యూ పేర్ రిప్రజెంటేషన్. మీకు ఏమైనా రిప్రజెంటేషన్ లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓకే అండి, యూజర్ నేమ్, మెయిల్ ఐడి, పాస్వర్డ్, ఓకే అండి, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్ సంథింగ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్. కీ వాల్యూ పేర్స్ని రిప్రజెంటేషన్ చేయడానికి యూ కెన్ గో ఫర్ డిక్షనరీ, ఓకేనా, డిక్ట్ డేటా టైప్. సో లాస్ట్ ఫైనల్గా ఏంటంటే నన్ టైప్, నథింగ్. ఇన్ కేస్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ యూ కెన్ యూజ్ వైడ్ అండి. వైడ్ మీన్స్ నథింగ్, ఇక్కడ నన్ మీన్స్ నథింగ్. సో నన్ ఈజ్ ఎ కీవర్డ్ కాబట్టి, ఓకేనా, కీవర్డ్ కాబట్టి సో యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలా రాయాలి. ఇక్కడ ఎన్ క్యాపిటల్, నన్, ఇట్ ఈస్ ఎ కీవర్డ్. సో రిమైనింగ్ అన్నీ కూడా ఏంటండి, ఓకేనా, బిల్ట్ ఇన్ డేటా టైప్స్. సో నన్ను కూడా ఒక టైప్ ఆఫ్ డేటా టైప్, ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటి, బిల్ట్ ఇన్ డేటా టైప్స్, బిల్ట్ ఇన్. ఓకే అండి, మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ సి లాంగ్వేజ్లో మనం ఏమంటాం అండి, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పేసి ఆర్ ఇంట్ ఎక్స్ అని చెప్పి డిఫైన్ చేస్తాం, డిక్లేర్ చేస్తాం. ఆ C++, జావా, ఎందుకని అవి స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి, స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. బట్ పైథాన్ అండ్ డైనమికల్లీ టైప్డ్ అండి. అంటే ఏంటండి, నో నీడ్ టు డిక్లరేషన్. సో వేరియబుల్ యూజ్ చేసేటప్పుడు ఏంటండి జస్ట్ సింపుల్ ఇనిషియలైజేషన్, నో నీడ్ టు డిక్లేర్,
ఓకేనా, వేరియబుల్ బిఫోర్ యూ కెన్ యూస్. ఓకే అండి. సో తీసేస్తే ఇప్పుడు ఒక్కొక్క డేటా టైప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఇంటీజర్. ఇంట్ డేటా టైప్. సో ఇంట్ డేటా టైప్. ఓకే, సో తీసేయండి. ఇక్కడ ఇంటిజర్ వాల్యూస్ జనరల్గా ఏంటంటే నెంబర్ సిస్టమ్, మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ అంటాం కదండి. ఇంటిజర్ వాల్యూస్ లైక్ 10, 20, లేకపోతే 11, సంథింగ్ 12, 13, 14 ఇలా అంటాం కదండి. ఇవి నెంబర్స్ కదా, ఇంటిజర్స్. ఓకే, వీటిని రిప్రజెంటేషన్ చేయడానికి జనరల్గా ఏంటంటే మ్యాథమెటిక్స్లో 4 నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి కదా. సో ఒకటి ఏంటండి బైనరీ, 2 ఆక్టల్, 3 డెసిమల్, ఓకే అండి. సో 4 హెక్సాడెసిమల్. సో ది ఆర్ ది 4 నెంబర్ సిస్టమ్స్ అండి. ఓకేనా, ఈ 4 నెంబర్ సిస్టమ్స్ ఓకేనా పైథాన్లో అప్లై అవుతాయండి. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఇన్ పైథాన్ ఈజ్ డెసిమల్ అండి. డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఓకే అండి, డెసిమల్. సో అందుకని మనం ఏంటండి పైథాన్లో ఒక ఇంటీజర్ నెంబర్ మీరు 0తో స్టార్ట్ చేయకూడదు. సో ఒకసారి పైథాన్ ఇంటర్ప్రెటర్ ఓపెన్ చేద్దాం. కమాండ్ రౌండ్ ఓపెన్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, సిఎల్ఎస్. సో పై అనండి, ఆటోమేటిక్గా పైథాన్ ఇంటర్ప్రెటర్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటానండి 11. ఓకే, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ఇంటీజర్. 0, 1, 2 సంథింగ్. ఓకేనా, సో పైథాన్లో ఏంటండి లీడింగ్ జీరోస్ ఇన్ డెసిమల్ ఇంటీజర్. ఇదే అంటే చూడండి, లీడింగ్ జీరోస్ ఇన్ డెసిమల్ ఇంటీజర్ లిటరల్ ఆర్ నాట్ పర్మిటెడ్. యూజ్ సంథింగ్ 0x ప్రిఫిక్స్ ఫర్ వాట్, ఒక ఆక్టల్ అండి. ఆక్టల్ ఇంటీజర్స్కి ఏంటండి 0తో స్టార్ట్ అవుతుంది. పక్కన ఆక్టల్ కానీ బైనరీ కానీ హెక్సాడెసిమల్ కానీ 0తో స్టార్ట్ అవుతాయి. బట్ 0తో తర్వాత సమ్ ప్రిఫిక్స్ మనం యూజ్ చేస్తాం. సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇలాగ ఎందుకు చెప్తున్నాం అంటే 0 అని, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి, ఓకేనా, 0తో నెంబర్ స్టార్ట్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ ఆక్టల్. ఇన్ కేస్ ఆఫ్ జావా ఓకేనా, 0తో నెంబర్ స్టార్ట్ అయిందంటే డిఫాల్ట్గా అది ఆక్టల్లోకి వెళ్ళిపోతుంది. మనం ఆక్టల్కి నెట్వర్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 0తో స్టార్ట్ అయితే అది ఆక్టల్ అయిపోతుంది. బట్ పైథాన్లో ఏంటండి ఓకేనా, డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ అవుతుందని డెసిమల్. సో అందుకే నేను నెంబర్ అనేది 0తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, మరి బైనరీ నెంబర్స్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ వన్ బైనరీ. సో బైనరీ వాల్యూస్ని ఎలా స్టార్ట్ చేయాలి? సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎలౌడ్ జనరల్గా ఓకేనా, ఇంటిజర్ డేటా టైప్స్ అనగానే ఇక్కడ డిజిట్స్ ఉంటాయి కదండి. సో మనకి ఏంటంటే డిజిట్స్ ఎన్ని 10, 0 to 9, 10 డిజిట్స్ అండి. ఓకేనా, బైనరీ ఓకేనా లిటరల్స్లో ఆర్ బైనరీ ఇంటిజర్స్లో బైనరీ టైప్లో మనకి ఏంటి ఓకే అండి. సో ఎలౌడ్ ఓకే అండి, ఎలౌడ్ డిజిట్స్ ఏంటి 0, 1 ఓన్లీ ఈ 2 డిజిట్స్ మాత్రమే ఎలౌ చేస్తుంది, ఎలౌడ్ డిజిట్స్. ఓకే, తర్వాత ప్రిఫిక్స్ ఓకేనా, ఎలా స్టార్ట్ చేయాలి? మరి ఏమనుకున్నాం మనం జనరల్గా ఇక్కడ 1, 1 అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ 11. ఓకేనా, ఆర్ 1, 0 అన్నాం, ఇట్ ఈస్ 10 అండి. ఆర్ 0, 1 అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇన్ కేస్ ఆఫ్ పైథాన్లో 0తో నెంబర్ స్టార్ట్ అవ్వకూడదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. తీసేస్తే మరి బైనరీ లిటరల్స్ని మనం 0తో స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏంటండి ఓకేనా ప్రిఫిక్స్ వాడాలి, ప్రిఫిక్స్ విత్. ఓకేనా, సో ప్రిఫిక్స్ విత్. ఓకే, సో మనం ఏమంటున్నామండి ఇక్కడ బైనరీ కాబట్టి ప్రిఫిక్స్ విత్ 0 ఫాలోడ్ బై ఓకేనా స్మాల్ b ఆర్ 0 ఫాలోడ్ బై క్యాపిటల్ B. లిటరల్స్లో ఒక కొన్ని నొటేషన్స్ దగ్గర మనకి ఏంటంటే అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే వాల్యూ కాబట్టి మీరు అప్పర్ కేస్ ఇచ్చినా లోయర్ కేస్ ఇచ్చినా సేమ్ వాల్యూ వస్తుందండి. సో ఎలౌడ్ డిజిట్స్ 0, 1 అండ్ ప్రిఫిక్స్ విత్ 0 ఆర్ 0b ఆర్ 0 క్యాపిటల్ B. ఓకే అండి, సో అంతే సింపుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి ఓకేనా, ఇక్కడ సంథింగ్ x ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే 0 ఫాలోడ్ బై స్మాల్ b 1, 0, 1, 0. సో ఇప్పుడు x అంటే చూడండి అవుట్పుట్ మీకు ఏమొస్తుంది, అవుట్పుట్ బై డిఫాల్ట్గా మీకు డెసిమల్లో వచ్చేస్తుందండి. ఓకేనా, సో 1, 0, 1, 0 బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేస్తాం అనుకోండి, మనకి ఏమొస్తుందండి 10 వస్తుంది. ఓకేనా, సో ఇంటర్నల్ కన్వర్షన్ ఆటోమేటిక్ జరిగిపోతుందండి. ఓకేనా, మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఏం చెప్పాల్సిన అవసరం 1, 0, 1, 0 అండి బైనరీ. సో మనం ఏంటండి ఇది వాల్యూలో అయితే సో దీన్ని బేస్ 2 అంటామండి. ఏమంటున్నామండి, సో బేస్ 2. దీన్ని మనం డెసిమల్లో మార్చాలనుకోండి 2's పవర్తో మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో 1 into ఓకేనా 2 ప్లస్ ఓకేనా 0 into 0 into
0 ఇంటూ 2 ప్లస్ తర్వాత ఏంటండి సో 1 ఇంటూ 2 ప్లస్ ఓకే అండి 0 ఇంటూ ఓకేనా 2 సో 2's పవర్. సో ఫస్ట్ ఏంటండి ఇక్కడ పవర్ అంటే ఇలా రాస్తున్నానండి ఫస్ట్ 0 ఓకే. సో తర్వాత ఏంటండి పవర్ 1 అండి ఓకే. సో తర్వాత పవర్ ఇక్కడ మనం ఏమంటున్నాం అండి 2 పవర్ ఓకేనా 2. సో తర్వాత ఏంటండి సో 2 పవర్ 3. సో ఇది సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే వాల్యూస్ ఓకేనా 1 ఇంటూ 2 పవర్ 3 అంటే ఏంటంటే 2 పవర్ 3 అంటే 8 కదా 1 ఇంటూ 8 8 అండి ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0 పవర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 1 ఇంటూ ఉంది కాబట్టి 1 ఇంటూ 2 పవర్ 1 ఎంత అంటే 2 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఆన్సర్ ఏంటంటే మీకు 10 ఇది. సో మీరు ఎంత పెద్ద వాల్యూ అయినా సరే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఒక 2's యొక్క పవర్తో మనం మల్టిప్లై చేసుకుంటూ రావాలి. సో రైట్ టు లెఫ్ట్ మీకు ఏంటంటే 2's పవర్ 0 నుంచి ఇంక్రీజ్ అవుతూ రావాలండి 0 1 2 3 అండ్ సో ఆన్. అంతే సింపుల్ ఓకే అండి. సో 10 వచ్చిందండి. అలాగ మీరు ఎంత పెద్ద వాల్యూస్ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం. ఇక మనం ఏమంటున్నాం అండి 0 ఫాలోడ్ బై స్మాల్ బి ఓకేనా ఇంత స్మాల్ రాసాము క్యాపిటల్ బి రాయండి 1010 అనండి డైరెక్ట్ 10 వచ్చేసింది ఓకేనా. వాల్యూ అనేది మారదు ఎందుకంటే నొటేషన్ అండి అది నొటేషన్ కాబట్టి ప్రిఫిక్స్ మీరు ఆల్ఫాబెట్ వాడుతున్నారు అప్పర్ కేస్ వాడితే ఒకలాగా లోయర్ కేస్ వాడితే ఒకలాగా రాకూడదు కాబట్టి ఇక్కడ లిటరల్లో ఇక్కడ మాత్రం కేస్ సెన్సిటివ్ అనేది ఫాలో అవుతుంది. లిటరల్స్లో ఇక్కడ కేస్ సెన్సిటివ్ అనేది ఫాలో అవుతుంది. జనరల్ గెయిన్ పైథాన్ ఇస్ కేస్ సెన్సిటివ్. స్మాల్ ఎక్స్ ఈక్వల్ 10 అన్నాం అండి క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 20 అన్నాం. స్మాల్ ఎక్స్ అంటే ఎవరు రావాలి 10 వస్తుంది క్యాపిటల్ ఎక్స్ అంటే 20 వస్తుంది కేస్ సెన్సిటివ్. బట్ ఇక్కడ లిటరల్స్లో ఏంటంటే ఇక్కడ మీకు నొటేషన్ కాబట్టి మీకు ఏంటంటే లిటరల్స్ అక్కడ కేస్ సెన్సిటివ్ ఫాలో అవుదండి సింపుల్ ఓకేనా. 0 ఫాలోడ్ బై బి ఓకే అండి 1010 సంథింగ్ ఇలా ఇచ్చుకున్నానండి మీరు ఎంతనే ఇచ్చుకోండి 1s 0s మాత్రమే వాల్యూ ఎంతో వస్తుంది. బట్ 0 ఫాలోడ్ బై బి 1 2 అన్నాం అనుకోండి 2 నాట్ అలౌడ్ ఓకే అండి. ఇన్వాలిడ్ డిజిట్ ఇన్ బైనరీ లిటరల్ చూడండి ఆటోమేటిక్గా ఎలా చూపిస్తుంది నీట్గా ఓకేనా. సో ఓకేనా పైథాన్ 3.8 ఓకే అండి మీకు ఏంటంటే సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా వస్తుందండి ఫ్రమ్ 3.8. సో మనం వాడేది పైథాన్ 3.8 కదండి. అదే ఇదే ఎక్స్ప్రెషన్ మీరు 3.7లో కానీ 3.6లో రాశారనుకోండి సింటాక్స్ ఎలానే వస్తుందండి బట్ ఇన్వాలిడ్ డిజిట్ బైనరీ 2 ఇన్ సో 2 ఇన్ బైనరీ లెటర్ అని రాదు ఓకే. సో అది మీన్ ఎన్హాన్స్మెంట్స్ అని తీసేయండి ఓకేనా. ఇది ఎర్రర్ అంటే ఏంటంటే 2 అలౌ చేయట్లేదంటే రిమైనింగ్ డిజిట్స్ ఏమైనా అలౌ చేస్తాయో అలౌ చేయదు. సో అంతే బైనరీ. నెక్స్ట్ వన్ ఆక్టల్. సో ఆక్టల్లో ఏంటంటే అలౌడ్ డిజిట్స్ సో ఏం లేదండి సేమ్ అలౌడ్ డిజిట్స్. సో ఇక్కడ ఆక్టల్ అంటే 8 కదండి 0 నుంచి స్టార్ట్ అవుతుంది 0 1 2 3 4 5 6 7 ఆక్టల్ 0 to 7 8. సో ప్రిఫిక్స్ ఎలా రాయాలి ప్రిఫిక్స్ విత్. సో జనరల్గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఓకేనా 0తో స్టార్ట్ అయితే ఆ నెంబర్ ఏంటంటే ఆక్టల్ నెంబర్ ఓకేనా. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ఓకేనా బై డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఆక్టల్ డెసిమల్ కాబట్టి ఓకేనా. ఇన్ కేసు ఒక రిమైనింగ్ మీరు చెప్పాలంటే 0తో స్టార్ట్ చేయకూడదు 0తో స్టార్ట్ చేయాలంటే 0 ఫాలోడ్ బై ఓ అనాలండి ఆక్టల్ కాబట్టి ఓ అండి. సో 0 ఫాలోడ్ బై క్యాపిటల్ ఓ అండి. ఇక్కడ ఎడిట్ ప్లస్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎడిట్ ప్లస్లో 0 నోటేషన్ చూడండి ఎలా ఉంది ఇలా ఉంటుంది మీకు మధ్యలో ఓకేనా ఐకన్ డాష్ ఉంటుంది ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది ఓకేనా. ఇది ఓ అండి ఓకేనా. ఇది స్మాల్ ఓ ఓకేనా ఇది 0 అంతే సింపుల్ ఓకే అండి. సో ఇక్కడ చూడండి ఒకసారి మనం ఏమంటున్నాం అండి సమ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫాలోడ్ బై స్మాల్ ఓ ఆర్ క్యాపిటల్ ఓ ఓకేనా 1 2 అంటున్నాం అండి. సో 1 2 యొక్క వాల్యూ 0 ఫాలోడ్ బై 1 2 యొక్క వాల్యూ 10 అండి ఓకేనా 10 ఓకే. సో 10 సో ఎలా వచ్చింది ఓకే అండి. సో మీకు ఎలా వచ్చింది సో క్యాలిక్యులేషన్స్ మళ్ళీ ఆక్టల్ నుంచి మనం ఏం చేయాలి డెసిమల్లోకి మార్చుకోవాలి ఓకేనా. మీరు ఏ సిస్టమ్ అని తీసుకోండి డిఫాల్ట్గా అవుట్పుట్ మీకు దేంట్లోకి వస్తుందండి డెసిమల్లోకి వస్తుంది. ఏ నెంబర్ సిస్టమ్ తీసుకున్నా సరే అవుట్పుట్ మీకు డెసిమల్లోనే వస్తుంది. సో తీసేస్తే ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఆక్టల్లోకి ఎలా మారుస్తున్నాం ఓకేనా. సో 0 1 2 ఆర్ సంథింగ్ 1 2 1 2 ఆఫ్ బేస్ 8 అండి 1 2 ఆఫ్ బేస్ 8 అండి బేస్ 8. సో దీని కన్వర్షన్ ఎలాగా ఓకే ఇందా బైనరీ అంటే 2's పవర్స్ అన్నాం ఇక్కడ బేస్ 8 కాబట్టి 8 పవర్స్కి మల్టిప్లై చేయాలండి 1 into సో 8 సో ప్లస్ సో తర్వాత 2 ఉంది కదా 2 into 8 ఓకే అండి. సో మనం ఏంటి పవర్ అంటే ఇలా 2 సార్లు వాడుతున్నాం కదండి 0 నుంచి స్టార్ట్ అవ్వాలి 0 ఓకే అండి. ఇక్కడ ఏమంటున్నాం అండి పవర్ 1 అండి. సో సింపుల్ క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నాం మనం ఓకే. ఇక్కడ సో 1 into 8 power 1 ఎంత అండి 8 ఓకేనా ప్లస్
సో ఎనీథింగ్ పవర్ జీరో మీకు ఏమవుతుందండి 1 అండి. జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, బట్ ఎనీథింగ్ పవర్ జీరో 1 అండి. 1 ఇంటూ 2 2 అండి. ఓకేనా, ఆన్సర్ 10. సింపుల్. సో 8 పవర్స్తో మీరు మల్టిప్లై చేయాలండి. ఓకేనా, రైట్ టు లెఫ్ట్. సో పవర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బేస్ ఏంటంటే 8 కాబట్టి 8. సో అంతే సింపుల్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఇంకో ఎక్సెప్షన్ చూడాల్సింది ఏంటి అంటే, సో 0 ఫాలోడ్ బై స్మాల్ ఓ, ఓకేనా, క్యాపిటల్ ఓ. 1 2 అంటే 10 వచ్చిందండి. నాకు పైన స్మాల్ ఓ వాడడం, కింద క్యాపిటల్ వాడడం. ఓకే, తీసేయండి. 0 ఓ ఫాలోడ్ బై 1 2 3 4 5 6 7. ఓకే, నో ప్రాబ్లం, వాడుకోండి, నో ప్రాబ్లం. సో 0 ఫాలోడ్ బై 0 రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే అండి. సో అదర్ దెన్ 0 to 7 8 వాడండి. ఓకేనా. సో ఇన్వాలిడ్. ఓకే అండి, స్మాల్ నెంబర్ తీసుకుందామండి. ఓకేనా, 08 or 18 అంటున్నాం అండి. ఓకేనా. సో చూడండి, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ డిజిట్ 8 ఇన్ ఆక్టల్ లిటరల్. సో ఆక్టల్ లిటరల్ ఏంటంటే మీకు, సో 8 వాడకూడదు ఆర్ 9 వాడకూడదు. 8 వాడకూడదు అంటే 9 వాడచ్చు అని 9 వాడకూడదు. ఓకేనా. సో 9 వాడకూడదు, అంతే సింపుల్. ఓకే అండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు 9 వాడితే, ఓకేనా, 8 కానీ 9 కానీ వాడితే మీకు ఏంటండి ఎర్రర్ వస్తుందండి. సింపుల్. ఓకే అండి. సో సింటాక్స్ ఎర్రర్. ఓకే. సో 8 కానీ 9 కానీ యూజ్ చేస్తాం, అంతే సింపుల్ అయిపోయిందండి. తర్వాత ఏంటండి, బైనరీ అయింది, ఆక్టల్ అయింది, డెసిమల్. సో డెసిమల్ డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఏమంటున్నాను, డెసిమల్ కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఏంటండి అలౌడ్ డిజిట్స్ ఏంటండి, ఓకేనా, 0 to 9 అండి. 0 to 9 ఎలా చేస్తుంది. ప్రిఫిక్స్ ఏమి ఉండదు, నో ప్రిఫిక్స్ అండి. ఓకేనా, ఎందుకంటే డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ కాబట్టి. ఓకేనా, బట్ నాట్ స్టార్ట్ విత్ 0, నాట్ స్టార్ట్ విత్ 0, 0తో స్టార్ట్ అవ్వకూడదు. సో నాట్ స్టార్ట్ విత్ 0 అండి, 0తో స్టార్ట్ అవ్వకూడదు. డెసిమల్ నెంబర్ సిస్టమ్, ఎందుకంటే డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ డెసిమల్ అండి ఇన్ పైథాన్. కాబట్టి ఏంటండి, సో మీకు 0తో స్టార్ట్ అవ్వకూడదు. సింపుల్, ఇందులో ఆల్రెడీ స్టార్టింగ్ చూసాం కాబట్టి. సో సింపుల్ చూడండి. సో పీవై ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం 0. ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ వాల్యూ ఏంటి 0. సో ఎక్స్ ఈక్వల్ ఏమంటున్నాం అండి 1 0. ఓకే, ఎక్స్ వాల్యూ 10 అండి, ప్రాబ్లం లేదు. బట్ ఎక్స్ ఈక్వల్ టు 0 1 2 సంథింగ్ 0 1 2 అన్నాం అనుకోండి. ఓకేనా. సో ఏమంటుందంటే సింటాక్స్ అలా లీడింగ్ జీరోస్ డెసిమల్ ఇంటిజర్ లెటర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఓకేనా, అంటే లీడింగ్ జీరోస్ అంటే జీరోస్ ఉండకూడదు ముందు. ఓకే, సో సింటాక్స్ ఎర్రర్ అండి. ఓకే, నార్మల్గా ఏంటంటే నార్మల్గా 0. ఓకే, ఓకేనా, 0 వాల్యూ. సో 10 20 సంథింగ్, ఓకే, నో ప్రాబ్లం. బట్ ఓకేనా, 0తో నెంబర్ స్టార్ట్ అవ్వకూడదు. ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే బైనరీ కానీ ఆక్టల్ కానీ హెక్సాడెసిమల్ కానీ యూజ్ చేయాలి, దానికి ప్రిఫిక్స్ ఉంటుంది, తీసేయండి. 4th వన్ హెక్సాడెసిమల్ అండి. 4th వన్ హెక్సాడెసిమల్. సో హెక్సా అంటే ఓకే అండి, సో 6, డెసిమల్ అంటే 10, 10 + 6 16 అండి. ఓకేనా, ఇక్కడ ఏంటండి అలౌడ్ డిజిట్స్ ఏంటండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనా 0 to 9 కామన్, 10 అండి. మరి 10 ఉన్నాయి, మరి మిగతా 6. ఓకేనండి, ఇక్కడ ఆల్ఫాబెట్స్ వాడతామండి, క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏ కానీ, నో ప్రాబ్లం. 2. ఓకే అండి, సో ఎఫ్ అండి, స్మాల్ ఎఫ్ కానీ క్యాపిటల్ ఎఫ్ కానీ. ఓకేనా, ABCDEF. ఓకేనా, 6 లెటర్స్. ఓకే అండి. సో మరి ఏ వాల్యూ ఏంటి, అలాగే ప్రిఫిక్స్ చూద్దాం. మనం ఏమంటున్నాం అండి, సో ప్రిఫిక్స్ విత్ మనం ఏమంటున్నాం అండి, సో 0 ఫాలోడ్ బై హెక్సా కదండి, 0 ఫాలోడ్ బై ఎక్స్ ఆర్ 0 ఫాలోడ్ బై క్యాపిటల్ ఎక్స్ అండి, అంతే హియర్. ఓకే అండి. సో ఓకేనా, స్మాల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ, ఓకేనా, ఈక్వల్ టు 10 అండి. సో 9 తర్వాత ఏంటండి 10 అనేది ఏంటంటే నెంబర్ అండి, నాట్ ఏ డిజిట్. 0 to 9 అనేవి డిజిట్స్ అండి, 0 1 2 3 4 5 6 7 8 9. బట్ 10 అనేది ఏంటంటే నెంబర్. సో మరి 0 to 9 నెంబర్ కాదండి, నెంబర్సే, బట్ అట్లా డిజిట్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే 10 అనేది నెంబర్, డిజిట్ కాదు, నెంబర్. మరి మనకి ఏంటంటే ఇక్కడ 10 అని నొటేషన్ చేయాలి కాబట్టి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అంటామండి, అంతే సింపుల్. సో దీని ప్రకారం మనం ఏంటంటే బి, స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి. సో మీకు ఏమవుతుందండి 10 + 11 కదా 11 అండ్ సో ఆన్. ఓకే అండి. సో స్మాల్ ఎఫ్ ఆర్ క్యాపిటల్ ఎఫ్, సో మీకు ఏంటండి 15. సో 0 to 15 16 క్యారెక్టర్, 16 డిజిట్స్, అంతే సింపుల్. ఓకే అండి. సో ఇక్కడ చూడండి మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫాలోడ్ బై ఎక్స్ అన్నామండి. స్మాల్ ఏ అంటున్నా, ఏ వాల్యూ 10 కదా, ఎక్స్ అంటే 10 వచ్చింది, సారీ ఎక్స్ అంటే 10 వచ్చింది.
ఓకే అండి. మీరు ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ ఏ అనండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఎక్స్ అనండి. ఓకే 10 0. ఓకేనా, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఏ, నో ప్రాబ్లం. ఓకే అండి, ఎక్స్ అనండి 10. సో మీరు ఎలా అయినా రాయొచ్చండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ లిటరల్స్ అండి ఇవి. యాక్చువల్గా ఏంటండి, ఓకేనా, డేటా టైప్స్ అంటున్నాం, ఈ వాల్యూస్ అండి. వాల్యూస్ మనం ఏమంటాం, లిటరల్స్ అంటాం. ఓకేనా. సో లిటరల్ వాల్యూ. ఓకే అండి, ఇక్కడ నోటేషన్ స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఏ, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఏ. ఓకే అండి, మీరు ఎలా అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ ఒక్క చోట మీకు ఏంటంటే కేస్ సెన్సిటివ్ అనేది ఫాలో అవ్వదు, తీసేయండి. సో మరి ఒకవేళ నెంబర్స్ వాడచ్చా అండి, వాడుకోండి, నో ప్రాబ్లం. 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9. ఓకే అండి, సంథింగ్ ABCDEF. ఓకే, వాడుకోండి, నో ప్రాబ్లం. ఎక్స్ వాల్యూ అంతా. సో ఎలా జరుగుతుందంటే కన్వర్షన్ చేసుకోండి. సో 16th పవర్తో మనం ఏంటి మల్టిప్లై చేయాలండి. సింపుల్గా వచ్చిన కన్వర్షన్ చూద్దాం. మనం ఏమంటున్నాం, ఎక్స్ ఈక్వల్ టు ఒక 0x ఫాలోడ్ బై AB అన్నామండి. ఎక్స్ అంటే ఎంత వచ్చిందండి, సంథింగ్ 171 వచ్చింది. సో ఎలా వస్తుంది చూద్దాం. ఓకే, సో ఎలా అండి, ఈ ఎలా చేస్తుంది 170, చిన్న వాల్యూ చూద్దాం ఎలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటండి మనం ఏబి అన్నాం, ఏబి ఆఫ్ బేస్ 16 అంటున్నామండి. ఓకేనా, బేస్ 16 అంటున్నాం. సో దీన్ని ఎలా చేయాలి, సో ఫస్ట్ ఏ ఇంటూ, ఓకే అండి, సో 16 పవర్ 16 ప్లస్ బి ఇంటూ, ఓకేనా, 16 పవర్. ఓకే అండి, సో ఇక్కడ పవర్ అంటున్నాం కాబట్టి 0. ఓకేనా, ఇక్కడ పవర్ అంటున్నాం కాబట్టి 0 సారీ 1, 0 1 కదా. ఓకే, నెక్స్ట్ ఏంటండి, ఇక్కడ ఏ వాల్యూ అంతా 10. సో 10 ఇంటూ, ఓకేనా, 16 ఇంటూ 16 పవర్ 1 అంటే 16 ప్లస్, సో బి అంటే ఎంత అండి 11, 10 తర్వాత 11 కదా, 11 ఇంటూ, ఓకే అండి, ఎనీథింగ్ పవర్ 0 ఎంత అండి 1. ఓకేనా, సో 160 ప్లస్ ఇక్కడ ఏంటండి 160 ప్లస్ 11 అండి. సో ఎంత అండి 171. సో సింపుల్ ఆన్సర్ వచ్చిందా అండి. సో ఇలా కన్వర్షన్ జస్ట్ సింపుల్గా మనం ఏంటంటే కన్వర్షన్ ఐడియా కోసం బేసిక్ చిన్న నెంబర్స్ తీసుకున్నామండి. మీరు ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా ఆటోమేటిక్గా కన్వర్షన్ జరిగిపోతుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంటీజర్స్ని మనం రిప్రజెంటేషన్ చేయడానికి అండి. ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ 0x క్యాపిటల్ ఏ స్మాల్ బి, మీ ఇష్టం. ఓకేనా, ఎక్స్ అంటే అదే వస్తుందండి, నో ప్రాబ్లం. ఓకేనా, అదర్ దాన్ ఈ లెటర్స్ ABCDEF కాకుండా సంథింగ్, సో బిఈ అన్నామండి. ఓకేనా, ఎక్స్ వాల్యూ సంథింగ్ వచ్చిందండి. ఓకేనా, సంథింగ్ ఇక్కడ ఏమంటున్నానండి బీర్ అంటున్నానండి 0x. ఓకేనా, ఆర్ లేదు కదా, ఇన్వాలిడ్ సింటాక్స్, ఇన్వాలిడ్ సింటాక్స్ అండి. ఓకేనా, అక్కడ వరకు ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఓకేనా ఆర్ లెటర్ అనేది యూజ్ చేయకూడదు, ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకేనా, సింపుల్. ఓకే, సో ఇన్ కేస్, ఓకే అండి, సో అవి కాకుండా మీ ఇష్టం. ఓకే అండి, ఓకే ఉన్న లెటర్స్ లేదని యూజ్ చేసుకోవచ్చు అండి, ABCDEF. ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ వాల్యూ సంథింగ్ అదర్ దాన్ ATF కాకుండా ఇంకేది వాడకూడదు, డిజిట్స్ అన్నీ వాడుకోవచ్చు. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంటీజర్స్లో ఓకే నెంబర్ సిస్టమ్స్ మీకు ఎలా రాయాలి, ఇంటీజర్ డేటా టైప్. జనరల్గా మనం డెసిమల్లో యూజ్ చేస్తాం, రేర్ కేస్ బైనరీ కానీ అక్కలు కానీ డెసిమల్ కానీ హెక్సా డెసిమల్ కానీ యూజ్ చేసేది. ఓకే, తీసేస్తే ఇంకో పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పైథాన్లో ఇంటీజర్కి రేంజ్ లేదు, ఇంటీజర్ నెంబర్కి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ డేటా టైప్కి రేంజ్ లేదు. సో ఒక 1 2 3 అన్నామండి, సంథింగ్ నెంబర్ అన్నాం. సో ఎక్స్ అంటే నెంబర్ వచ్చిందండి. సో ఓకే వ్యాలిడ్ అనుకుందాం కాసేపు, ఇంకా పెద్ద నెంబర్ ఇద్దామండి సంథింగ్ ఇలా అని. సో 2 స్టార్స్ అంటే పవర్ అండి, ఇలా 4 అన్నానండి. సో ఎక్స్ వాల్యూ చూడండి. ఓకేనా, సరే ఎక్స్ 40 అందాం. సో ఎక్స్ వాల్యూ చూడండి, ఇదంతా ఒకటే నెంబర్, ఇదంతా కూడా నెంబర్ అండి. సో ఇంత పెద్ద వాల్యూ స్టోర్ అవుతుందా అంటే స్టోర్ అవుతుందండి. ఎందుకని, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో మీరు ఎంత వాల్యూని స్టోర్ చేయొచ్చండి. సో అదే రేంజ్ ప్రిమిటివ్స్ ఉన్నాయనుకోండి, వాటి యొక్క రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ దాటితే మనకి ఏమవుతుందని వాల్యూ సో ఎక్సీడ్ అయిపోతుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ 409 అందాం. సో ఎక్స్ వాల్యూ చూడండి ఎంత పెద్దది, ఎంత వాల్యూనండి. ఓకేనా, నో రేంజ్ ఫర్ ఇంటీజర్ డేటా టైప్ అండి, నోట్ పాయింట్, నో రేంజ్. సో జనరల్గా మనకి ఏంటి సీలో కానీ జావాలో కానీ ఈ ప్రిమిటివ్స్కి రేంజెస్ ఉంటాయండి. నో రేంజ్ ఫర్ ఇంటీజర్, ఇంటీజర్. ఓకే అండి, డేటా టైప్. సో డేటా టైప్ తీసేయండి. ఓకే, సో తర్వాత ఇప్పటివరకు మనం ఏం చేసామండి, అదర్ టైప్స్ నుంచి మీన్స్ బైనరీ నుంచి ఆక్టల్కి, బైనరీ నుంచి డెసిమల్కి, డెసిమల్ నుంచి ఓకే అండి. సో
బైనరీ నుంచి డెసిమల్కి, ఆక్టల్ నుంచి డెసిమల్కి, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి మార్చాను. ఎందుకంటే మార్చలేదు, బై డిఫాల్ట్గా మీరు తీసుకున్న టైపు నెంబర్ సిస్టమ్ ప్రకారం ఆటోమేటిక్ అవుట్పుట్ మీకు డెసిమల్లోనే వచ్చేస్తుందండి. నాకు అలా కాకుండా ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి, బైనరీ నుంచి ఆక్టల్కి, ఆ బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి, సో బైనరీ నుంచి డెసిమల్కి మార్చాలి. ఓకే అండి. సో డిఫాల్ట్గా బైనరీ నుంచి అదర్ టైప్ నుంచి డెసిమల్కి మనం మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్గా అదే వాల్యూ వస్తుంది కాబట్టి. బట్ ఒక అదర్ మీన్ బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి, బైనరీ నుంచి ఆక్టల్కి మార్చాలంటే మనం ప్రోగ్రామ్ ఎటువంటి రాయాల్సిన అవసరం లేదు, కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయండి. సో బేస్ కన్వర్షన్, సో ఓకేనా, ఏంటవి ఓకేనా, బిన్ ఓకేనా, సో బిన్ ఫంక్షన్, తర్వాత ఓసిటీ ఫంక్షన్, తర్వాత హెక్స్ ఫంక్షన్. ఓకేనా, దే ఆర్ ది 3 బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ టు కన్వర్ట్. సో హియర్ ఇదేం చేస్తుందండి, బైనరీ టు అదర్ టైప్ ఇది యూజ్ చేస్తాం, బైనరీ టు అదర్ టైప్. ఓకే అండి. సో ఇదేంటండి, ఓకేనా. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సో ఆక్టల్ కదా, ఓసీ టు ఆక్టల్ టు ఓకేనా అదర్ టైప్, సో ఇదేంటండి మనకి, ఓకేనా, హెక్సాడెసిమల్ టు ఓకేనా డెసిమల్ టు ఓకేనా అదర్ టైప్, హెక్సాడెసిమల్ టు అదర్ టైప్. సో మనం ఏంటంటే ఇక్కడ పారామీటర్ ఇవ్వాలి, ఇక్కడ ఏంటంటే పారామీటర్ సమ్ ఎక్స్ పారామీటర్, ఎక్స్ మేబీ ఇక్కడ ఏంటంటే హియర్ ఎక్స్ మేబీ ఓకేనా, మేబీ ఓకేనా. మనకి ఏంటండి బైనరీ టు బైనరీ కన్వర్షన్ అవసరం లేదు కదండి, మేబీ బైనరీ అవ్వచ్చు. ఓకే అండి. సో బైనరీ అవ్వచ్చు, లేదా డెసిమల్ అవ్వచ్చు. ఓకే అండి, డెసిమల్ అవ్వచ్చు, లేదా ఆక్టల్ అవ్వచ్చు. ఓకేనండి, ఆర్ హెక్సాడెసిమల్ అవ్వచ్చు అండి, ఏ టైప్ అయినా అవ్వచ్చు అండి, హెక్సాడెసిమల్ ఏదైనా అవ్వచ్చు అండి, అంతే సింపుల్. ఓకేనా, మనం నో నీడ్ టు రైట్ ఎనీ ప్రోగ్రామ్ అండి. ఓకేనా, పైథాన్లో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి, అదర్ ఒక టైప్ నుంచి ఇంకో టైప్ మనం మార్చడానికి సింపుల్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే పీవై, సో ఇక్కడ ఏమంటున్నానండి సమ్ ఎక్స్ ఈక్వల్, నేను ఏమంటున్నానంటే 10 అన్నానండి. 10 అనేది ఏంటండి డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ డెసిమల్. ఓకేనా, డెసిమల్ని నేను ఏం చేస్తున్నాను, బైనరీలోకి మార్చాలి. యూ హ్యావ్ టు యూస్ బిన్ ఫంక్షన్, బిన్ ఆఫ్ ఎక్స్. సో ఏమైందండి, ఓకేనా 0b 1010 వచ్చిందా నోటేషన్. ఓకేనా, సింపుల్. ఓకే, సో నాకు అలా కాదు, ఎక్స్ డెసిమల్ నుంచి ఆక్టల్లా మార్చాలి. ఓసిటీ ఫంక్షన్, ఓసిటీ ఆఫ్ ఎక్స్ ఆక్టల్ మారిపోయింది, నాకు హెక్సాడెసిమల్ హెక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే అండి, సో సింపుల్. సో మనకి ఏంటంటే ఒక టైప్ నుంచి ఇంకో టైప్ మేము మార్చడానికి సింపుల్గా బిన్ ఆఫ్ హెక్స్. సో జనరల్గా ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఏమంటున్నానండి 0b ఫాలోడ్ బై 1010. జనరల్గా 1010 అంటే 10 కదా, అంటే ఎక్స్ వాల్యూ 10 అండి. ఓకేనా, బట్ నేను ఓకేనా బైనరీలో నుంచి ఇప్పుడు ఎక్స్ యాక్చువల్గా ఏ టైప్ అంటే బైనరీలో ఉంది, ఇంటిజర్ టైప్ బైనరీలో ఉంది. బైనరీలో నుంచి నేను ఏం చేస్తానండి, నాకు ఆక్టల్లో కావాలి, ఓసిటీ ఆఫ్ ఎక్స్ అండి. సో 012 మారిందా అండి. సో ఆక్టల్లో 012 అంటే 10 అండి. సో ఇలా కాకపోయినా మీరు కావాలనుకుంటే 0 ఫాలోడ్ బై బి 1010 ఇవ్వండి. ఓకేనా, ఇలా నేర్చుకోవచ్చు. అదర్ టైప్ నుంచి ఇంకో టైప్కి ఈజీగా మనం ఏంటంటే కన్వర్ట్ చేయొచ్చు అండి, సింపుల్. ఓకే, సో అదే మీరు ఎక్స్ అంటున్నామండి, ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నామండి 0 ఫాలోడ్ బై ఎక్స్ ఏ అంటున్నామండి. సో దీని వాల్యూ ఎంత 10 కదా. సో నేను ఏంటండి హెక్సాడెసిమల్ మీన్ ఆక్టల్లో మార్చాలనుకున్నాను, ఓసిటీ ఆఫ్ ఓకే అండి ఎక్స్ అండి. సో మళ్ళీ 012. ఓకేనా, లేదు ఇక్కడ ఏమంటున్నాను 0 ఫాలోడ్ బై క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఏ అంటున్నానండి. సో అది సేమ్ వాల్యూ. ఓకే, సేమ్ వాల్యూ, సింపుల్ అండి మీరు. ఓకేనా, సో ఓకేనా ఇక్కడ ఎక్స్ ఏంటండి హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్లో మార్చేసామా. సో ఇక్కడ ఏంటండి డైరెక్ట్ హెక్సాడెసిమల్ తీసేసుకున్నాం, మార్చేసామా అండి. బేస్ కన్వర్షన్, అదర్ టైప్ నుంచి ఇంకో టైప్ మనం ఈజీగా మార్చొచ్చు అండి. హెక్స్ ఇంకోటి చూద్దాం, లాస్ట్ వన్, హెక్స్ ఆఫ్ 1010. ఇదేంటండి డెసిమల్ నెంబర్, నాట్ బైనరీ. ఓకే, అదే మీరు ఒకవేళ 0 ఫాలోడ్ బై బి అన్నారనుకోండి, ఇది బైనరీ, అప్పుడు మీకు ఏమొస్తుందండి ఏ వస్తుంది. సో సింపుల్. ఓకేనా, డోంట్ కన్ఫ్యూజ్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి 1010 అంటే బైనరీ కాదు. ఓకేనా, పైథాన్లో. సో 1010 ఓకేనా డిఫాల్ట్గా డెసిమల్. ఒకవేళ బైనరీ చెప్పాలనుకుంటే 0b ఫాలోడ్ బై 1010.
సింపుల్ అండి. సో ఇది ఓకే. ఇక్కడతో మనకి ఏంటండి, ఓకేనా, ఇంటిజర్ అయిపోయిందండి. ఓకే, నోట్ పాయింట్ ఏంటంటే ఇంటిజర్లో మీకు ఏంటి, ఓకేనా, రేంజ్ అనేది లేదు, సింపుల్. ఓకేనా, ఇక్కడతో ఇంటిజర్ డేటా అయిపోయింది, కంప్లీటెడ్ అండి. అంతే, వాల్యూస్ మనం అలాగే రిఫైన్ చేస్తామండి, అంతకుమించి ఇంకేమీ లేదు ఇంటిజర్ వాల్యూస్. నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ ఫ్లోట్ వాల్యూ అండి, ఫ్లోట్ డేటా టైప్. సెకండ్ వన్ ఏంటండి, ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ సో డేటా టైప్. ఓకే అండి. సో ఫ్లోట్ డేటా టైప్ ఏంటి, ఎందుకు వాడతాము? జనరల్గా మనకి ఏంటండి, ఎక్కడికైనా షాప్కి వెళ్ళామనుకోండి, ఓకేనా, ఐటమ్ ప్రైస్ పర్చేస్ చేస్తే మనకి ఏంటండి ఐటమ్ ప్రైస్. ఓకే అండి. సో ఐటమ్ ప్రైస్, ఓకే అండి, మనకి ఎలా అంటే 25 రూపీస్ అంటారండి జనరల్గా, 30 40 సంథింగ్. బట్ మన ఐటమ్ మీద ప్రైస్ చూస్తే మనకి ఏముంటుందండి, 25.00 ఉంటుందండి. ఓకేనా. సో ఇలాగే ఉండాలని రూల్ లేదు. ఓకేనా, పెట్రోల్ ఐటమ్, పెట్రోల్ ప్రైస్, ఓకేనా, పెట్రోల్ ఎప్పుడు కూడా 00 ఉండదు, అసలు ఎప్పుడు కూడా మనకి ఏంటండి, సో 00 ఉండదు. పెట్రోల్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 74 రూపీస్ సంథింగ్ 29 పైసా. ఓకేనండి, 1 లీటర్ పెట్రోల్. ఓకే అండి, పెట్రోల్ ప్రైస్ కంపల్సరీ ఇక్కడ ఏంటంటే డెసిమల్ వాల్యూస్ ఇక్కడ పాయింట్, ఓకేనా, 00 ఉండదు అసలు పెట్రోల్కి. సో నార్మల్గా ఏంటంటే ఎంఆర్పీ మీద, కొన్ని ఎంఆర్పీ మీద ఏంటంటే 00 ఉంటాయి, కొన్నిటి మీద ఉండవు. ఓకే అండి, బట్ పెట్రోల్ అనేది ఎప్పుడు అసలు 00 ఉండదు. తీసేస్తే ఇటువంటి వాల్యూస్ మనం రిప్రజెంటేషన్ చేయడానికి యూ కెన్ గో ఫర్ ఏ ఫ్లోట్ డేటా టైప్. ఓకే అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన డేటా టైప్ ప్రకారం ఆటోమేటిక్గా డేటా టైప్ అసైన్ అయిపోతుందండి, తీసేయండి. అలాగే ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయండి, ఇక్కడ ఏంటంటే మనం సమ్ ఎక్స్లో మనం ఏమంటున్నాం 10 అంటున్నాం కదా, ఇది ఏ టైపు అని చెప్పడం కోసం ఎక్స్. ఓకేనండి, మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే పైథాన్ ఎక్స్లో మనం ఏమంటున్నాం 10 అంటున్నాం కదా, ఇది ఏ టైప్ అని చెప్పడం కోసం మనం టైప్ అనే బిల్డింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, ఇంటి టైప్. టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, ఇంటి టైప్. సో జనరల్గా ఏంటంటే ఇది స్టార్టింగ్లోనే చెప్పుకోవాలి, సో తీసేయండి. జనరల్గా మనం ఏమంటున్నామండి, సో ఎక్స్ ఈక్వల్ 10, టైప్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏమొచ్చిన ఇంటి టైప్, అంతే సింపుల్. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్లోట్. సో ఇక్కడ ఏమంటున్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నామంటే 10 పాయింట్, ఓకేనా, 10 పాయింట్ సంథింగ్ 23. సో టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, సో ఫ్లోట్. టైప్ ఆఫ్ ఎక్స్ అంటే ఫ్లోట్, ఫ్లోట్ టైప్ అండి. నో నీడ్ టు డిఫైన్ ఏ వేరియబుల్ ఎక్స్ప్లిసిట్లీ. ఓకేనా, మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, ఆటోమేటిక్గా మీరు వాల్యూ ఇస్తే ఇనిషియలైజేషన్ చేస్తే సరిపోతుంది, ఇచ్చిన వాల్యూ ప్రకారం దానికి ఆటోమేటిక్ టైప్ వచ్చేస్తుందండి. ఓకే, మరి ఫ్లోట్ టైప్ని మనం ఏదైనా ఒక నెంబర్ సిస్టమ్లో రిప్రజెంటేషన్ చేయొచ్చా అంటే మ్యాథమెటిక్స్లో ఉంటాయి, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా లైక్ C++, జావా, ఓకేనా, పైథాన్ కానివ్వండి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు ఏంటండి, ఓకేనా, బైనరీ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఓకే, డెసిమల్, ఓకేనా, సారీ హెక్సాడెసిమల్, ఆ సిస్టమ్స్ అనేవి సపోర్ట్ చేయవు. ఓకే అండి, ఓన్లీ డెసిమల్. ఓకే అండి, డైరెక్ట్గా మనం ఏంటంటే ఇలా ఇచ్చేస్తాం. ఓకే, సో నెంబర్ సిస్టమ్ అనేది వీటికి అప్లై అవ్వదండి. బట్ ఫ్లోట్ వాల్యూస్ని మనం వేరే విధంగా రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి, ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ రిప్రజెంటేషన్. ఓకే అండి, సమ్ ఎక్స్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి 1.2 తర్వాత తర్వాత సమ్ నెంబర్, ఇలా రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి. దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అంటామండి. ఓకేనా. సో అలాగే ఇక్కడ ప్లస్ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం, ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవచ్చు అండి. సో మరి ఇక్కడ వాల్యూస్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది? సో దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ, ఓకే, సో మనం ఏమంటున్నామండి ఈక్వల్ టు 10 అండి. ఓకేనా. సో E2 అంటే దాని అర్థం ఏంటండి 10 పవర్, ఓకేనా, 10 పవర్ 2 అండి, అంతే సింపుల్. ఓకేనండి, 10 పవర్ 2. ఓకే, సో తీసేస్తే ఇక్కడ మనం ఏమంటున్నాం అండి ప్లస్ అన్నాం అనుకోండి, ఓకేనా, సో 10 పవర్ ప్లస్ 2 అండి, ఇక్కడ ఏంటంటే +2. ఓకే, తీసేయండి. సో తీసేస్తే ఇక్కడ మైనస్ పెట్టామనుకోండి, ఓకేనా, ఇక్కడ మైనస్ పెట్టామనుకోండి, ఇక్కడ ఏంటండి 10 పవర్ -2 అండి, 10 పవర్ -2 అంటే 1/10 పవర్ 2 అండి. సో 10 పవర్ -2 అండి, ఇక్కడ -2, 10 పవర్ -2 వాల్యూ చిన్నదైపోతుంది. ఓకే, ఇది E2 అన్నా E+2 అన్నా ఒకటే, నో ప్రాబ్లం. బట్ E-2 అంటే ఏమవుతుందండి మీకు, ఓకేనా, పవర్ -2 అండి, సంథింగ్ పవర్ మైనస్ సమ్ పవర్ వాల్యూ, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అండి. ఇలా రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి. ఇక్కడ ఏమంటున్నామండి ఎక్స్ ఈక్వల్ టు 10, ఓకేనా, 1.2 ఆర్ 1, ఓకేనా, 1.2. ఓకే అండి. సో మనం ఏమంటున్నాం 2 అంటున్నాం అండి, ఎక్స్ అంటే చూడండి 120. సో 1.2 ఇంటూ
సో 10^2 అంటే ఎంత అండి 100 కదా 100. సో 120 సింపుల్. తర్వాత మనం ఏమంటున్నాం ఇక్కడ ప్లస్ అన్న సేమ్ అదే ఆన్సర్, ఎందుకంటే పవర్ ఓకేనా ప్లస్ వాల్యూస్ కాబట్టి. అదే ఇక్కడ మైనస్ అన్నాం అనుకోండి 1/120 ఓకే అండి. సో 1 మీకు ఏమవుతుంది సారీ ఓకేనా 1.2 ఓకేనా 100 సారీ అండి ఇక్కడ ఏంటంటే మీకు సో 1.2/100 ఓకేనా. సో చూడండి సమ్ ఎక్స్ వాల్యూ మనకి ఏమైనా 1.2 డివైడెడ్ బై 100 అండి ఓకేనా. సో సేమ్ వాల్యూ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం ఓకేనా. సో పైథాన్ ఇన్ కేస్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ఫ్లోట్ యొక్క రేంజ్ మనం చూసామనుకోండి మీకు ఎలా ఉంటుందంటే 3 పాయింట్ సంథింగ్ 2.3 ఓకేనా 10 సంథింగ్ అని చెప్పేసి ఓకేనా ఆర్ 1.2 ఈ అని చెప్పి ఉంటాయి. అంటే రేంజ్ అనేది ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ చూపిస్తాయండి, తీసేయండి ఓకేనా. సో ఫ్లోట్ వాల్యూస్ డైరెక్ట్ డెసిమల్ కూడా మనం చెప్పొచ్చు, లేదంటే ఒక పాయింట్ వాల్యూస్ చెప్పొచ్చు, లేదంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కూడా చెప్పొచ్చు అండి. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ నోటేషన్ ఏంటంటే ఇది ఇలా చెప్పాలి ఓకే, తీసేయండి. సో తర్వాత మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఫ్లోట్కి రేంజ్ ఉంటుందండి, ఫ్లోట్కి మీకు రేంజ్ ఉంటుంది, విచ్ మీన్స్ ఒక హైయెస్ట్ వాల్యూ ఇన్ఫినిటీ, హైయెస్ట్ వాల్యూ ఓకేనా హైయెస్ట్ వాల్యూ ఓకేనండి హై వాల్యూ ఓకేనండి. సో ఇన్ఫినిటీ ఐఎన్ఎఫ్ ఓకేనండి. లో వాల్యూ లోయెస్ట్ వాల్యూ ఓకేనండి. సో 0.0 ఫ్లోట్ వాల్యూ కదా కాబట్టి 0.0 చెప్పాలి ఓకేనా. హైయెస్ట్ వాల్యూ నెంబర్లో ఏంటంటే హైయెస్ట్ వాల్యూ ఇన్ఫినిటీ కదా ఎంత ఉందో చెప్పలేము, బట్ లోయెస్ట్ వాల్యూ ఏంటండి ఓకేనా 0 ఓకే అండి. సెకండ్ చూడండి ఎలాగా ఇక్కడ ఏమంటున్నానంటే 2.3 ఓకేనా ఈ ఓకే అండి సారీ ఈ పవర్ ఓకేనా 4 సంథింగ్ 06 అంటున్నానండి ఐఎన్ఎఫ్ ఓకేనా 406 అనే కదండి ఒక 308 సంథింగ్ ఇక్కడ ఐఎన్ఎఫ్ ఓకే అండి 308 అనండి ఐఎన్ఎఫ్ 307 అనండి ఓకేనా సంథింగ్. సో 308 ఎప్పుడైతే మీకు వచ్చిందో సంథింగ్ మీకు ఏమవుతుందండి వాల్యూ అనేది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుందండి. అండ్ 10⁻⁴ మనకి ఏంటండి 308 అండి, 10⁻⁴ అండి ఓకేనా. మీకు ఏమవుతుందండి అంత పెద్ద వాల్యూస్ లేవండి ఫ్లోట్ రేంజ్లో ఓకేనా ఇన్ఫినిటీ. అదే ఓకేనా ఇక్కడ 308 అన్నాం కదా ఇది ప్లస్ వాల్యూ కదా, సో ప్లస్ ఓకేనా ఇన్ఫినిటీ ఓకే. అదే ఇక్కడ మైనస్ పెట్టండి. జనరల్గా ఏంటంటే మనకి ఓకేనా 0.00001 అన్నాం అనుకోండి, యాక్చువల్గా మనం ఏం కన్సిడర్ చేస్తామంటే 0 కానీ కన్సిడర్ చేస్తాం, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూడండి పైథాన్ ఓకే అండి 308 అన్నాం కదా 318 అనండి ఆర్ సంథింగ్ వాల్యూ ఇంకా ఇంక్రీజ్ చేయండి 340 సంథింగ్ ఓకేనా ఏమొచ్చింది చూడండి సంథింగ్ ఎక్కడ చోట ఏమవుతుంది మీకు కానీ 0 వచ్చేస్తుందండి అది సంథింగ్ ఓకేనండి. సో 18 రాలేదు ఓకే అండి. సో 18 తర్వాత 20 కదా సంథింగ్ 20 ఓకేనా 21 ఓకేనా 22 ఓకేనా 23 ఓకేనా 24 ఓకే సంథింగ్ ఈ వాల్యూ దగ్గర మీకు ఏమవుతుందండి మీకు 0 అయిపోతుందండి 0 లోయెస్ట్ వాల్యూ అంతే. అంటే ఎగ్జాక్ట్గా దీని దగ్గర ఏం కాదండి. సో అక్కడ మనం ఇక్కడ ఈ వాల్యూ బేస్ ఇది కూడా బేస్ చేసుకుని ఉంటుంది కదా సమ్ ఓకే అండి. మనం ఏమంటున్నాం అంటే ఓకేనా సమ్ 0.0 ఇన్ఫినిటీ హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ ఉన్నాయి అంటే ఏంటంటే ఫ్లోట్కి రేంజ్ ఉంది. ఆ ఎగ్జాక్ట్ రేంజ్ అనేది ఇదైతే కాదు ఓకేనా జస్ట్ బట్ రేంజ్ అనేది ఉంది ఓకే. ఇక్కడ 2.3 అన్నాం బట్ వాల్యూస్ మార్చామనుకోండి ఇక్కడ వాల్యూస్ మరి ఇక్కడ వాల్యూస్ కూడా కొంచెం మారుతాయి కదా. సో అది సో తీసేస్తే ఇదండి ఓకేనా. ఫ్లోట్ వాల్యూస్ మీద రిప్రజెంటేషన్ ఏంటంటే మీకు కావాలనుకుంటే ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ చెప్పొచ్చు. ఆఫ్టర్ బైనరీ అవేమి మనం సపోర్ట్ చేయవు. ఇన్ కేస్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఇందాక ఏమనుకున్నామని ఇంటీజర్లో 0తో స్టార్ట్ అయితే నెంబరు సంథింగ్ 0తో స్టార్ట్ అయితే అదేంటండి ఓకేనా ఇన్వాలిడ్, ఎందుకంటే డెసిమల్ బై డిఫాల్ట్ డెసిమల్ తీసుకుంటుంది కాబట్టి. అదే ఇక్కడ 0.12 పాయింట్లు అన్నాం అనుకోండి సో ఇట్ ఈస్ ఏ ఫ్లోట్ టైప్కి ఓకేనా 0 అనేది స్టార్టింగ్ 0 అనేది ఉండదు ఓకే అండి. సో నో ప్రాబ్లం అండి ఓకేనా. నెంబర్ 0తో ఫ్లోట్ వాల్యూస్ 0తో స్టార్ట్ అవ్వచ్చు అండి, ప్రాబ్లం అయితే లేదు ఓకేనా. సో ప్రాబ్లం అయితే లేదండి. సో బట్ ఫ్లోట్ వాల్యూస్కి ఏంటంటే నోట్ పాయింట్ రేంజ్ ఉంది ఓకేనా.
సో రేంజ్, ఫ్లోట్ హ్యాస్ రేంజ్. సో ఫ్లోట్ టైప్ హ్యాస్ రేంజ్ అండి, ఓకేనా. సో రేంజ్ హైయెస్ట్ వాల్యూ ఏంటండి ఇన్ఫినిటీ, లోయెస్ట్ వాల్యూ ఏంటండి 0, 0.0, అంతే సింపుల్. ఓకే, సో ఇదండి ఫ్లోట్ డేటా టైప్. సో తీసేస్తే నెక్స్ట్ నెంబర్లో లాస్ట్ టైప్ ఏంటంటే మనకి, ఓకేనా, కాంప్లెక్స్ టైప్ అండి, కాంప్లెక్స్ టైప్. సో థర్డ్ వన్, సో కాంప్లెక్స్ టైప్ అండి, కాంప్లెక్స్ డేటా టైప్. సో మరి కాంప్లెక్స్ డేటా టైప్ ఎందుకు వాడతాం? జనరల్గా మనకి ఏంటంటే ఇమాజినరీ వాల్యూ సెకండ్ రిప్రజెంటేషన్ వస్తే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ దగ్గర మనం ఈ డేటా టైప్కి వెళ్తాం అండి, కాంప్లెక్స్ డేటా టైప్. ఓకే, దీని నొటేషన్ ఎలా ఉంటుంది? సమ్ ఎక్స్ ప్లస్, ఓకే అండి, ఎక్స్ ప్లస్ వై జే ఆర్ సంథింగ్ నొటేషన్, ఓకేనా, ఆర్ ఏ ప్లస్ బి జే, ఇష్టం, ఏ ఆర్ డి ఆర్ ఎక్స్ ఆర్ వై సంథింగ్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ జే అనేది కంపల్సరీ, ఆర్ ఏ ప్లస్ బి క్యాపిటల్ జే, నో ప్రాబ్లం అండి, స్మాల్ జే ఆర్ క్యాపిటల్ జే ఇక్కడ నొటేషన్. దీన్ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ నొటేషన్ అంటామండి హియర్. ఓకే అండి, సో హియర్ ఏ కమా బి ఆర్, ఓకేనా, ఇంట్ ఆర్, ఓకేనా, ఫ్లోట్, ఇంట్ కానీ ఫ్లోట్ కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, బట్ ఆన్సర్ మనకు ఫైనల్గా అవుట్పుట్ అనేది మనకి ఏంటి ఫ్లోట్లోనే వస్తుంది ఇన్ కేసు ఒకవేళ తీసుకుంటే. ఇంటూ ఫ్లోట్ అండి, నో ప్రాబ్లం తీసుకోండి. ఇది కాంప్లెక్స్ నొటేషన్. ఏ ప్లస్ బి జే, జే చివరి ఉండాలి, క్యాపిటల్ జే అవ్వచ్చు, స్మాల్ జే అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి. సో అంతే ఎందుకండి, మీరు ఇక్కడ పైథాన్లో హెల్ప్ మెనూకి వెళ్ళండి, హెల్ప్ మెనూకి వెళ్ళాం, హెల్ప్లో సింబల్స్ అనండి, ఓకేనా. ఇక్కడ క్యాపిటల్ జే ఉందా, తర్వాత స్మాల్ జే ఉందా, ఎందుకని కాంప్లెక్స్ నెంబర్స్ నొటేషన్ చేయడానికి అండి, కాంప్లెక్స్ నెంబర్స్ని నొటేషన్ చేయడానికి, అంతే, లెటర్స్ని. సో తీసేయండి. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నామండి, కాంప్లెక్స్ టైప్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం, సంథింగ్ ఎక్స్ ఈక్వల్ టు 10 + 20 అన్నామండి. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందండి, టైప్ ఇంటిజర్ అయిపోతుందండి. ఓకేనా, టైప్ ఆఫ్ ఎక్స్ అనే అనుకోండి మనకి ఏమవుతుందండి, ఓకేనా, ఇంటిజర్ అయిపోతుంది. అలాగే అలాగే ఏమన్నా 10J అంటున్నామండి, సో టైప్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, కాంప్లెక్స్ అవుతుందండి. నెంబర్ తర్వాత మీరు యాడ్ చేస్తే స్మాల్ జే ఆర్ క్యాపిటల్ జే మాత్రమే యాడ్ చేయాలి, ఓకేనా, వేరే లెటర్ అనేది మీరు యాడ్ చేయకూడదు. ఓకేనా, అనొటేషన్ లేదు, ఉంటే ఓకే, అనొటేషన్ ఉందా అంటే లేదండి, ఓకేనా. సో అది, సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే కాంప్లెక్స్ డేటా టైప్ మనం నోటేట్ చేయడానికి యూజ్ చేసే ఇదనమాట. ఓకే, సో అక్కడ మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ, ఓకేనా, స్మాల్ జే ఆర్ క్యాపిటల్ జే అండి, స్మాల్ జే ఆర్ క్యాపిటల్ జే యూ హావ్ టు యూజ్, అంతే, సింపుల్. ఓకే, సో తీసేస్తే మరి కంపల్సరీ ఇక్కడ ఏ అండ్ బి అంటున్నాం కదా, ఏ ఐ మీన్ ఇక్కడ సంథింగ్ నోటేషన్ ఇక్కడ ఏమన్నామండి, ఏ అండ్ బి అన్నాం కదా, హియర్ ఏఆర్ బిఆర్ ఫ్లోట్ అండ్ ఇక్కడ హియర్, ఓకేనా, ఏ ఈజ్ రియల్ వాల్యూ, ఓకేనా, రియల్ వాల్యూ, ఓకే అండి, అండ్ బి ఈజ్ ఇమాజినరీ వాల్యూ, ఓకేనా, బి అనేది ఏంటంటే ఇమాజినరీ వాల్యూ. ఓకేనా, ఏ అండ్ బి ఫ్లోట్ ఇంటి అవ్వచ్చు, నో ప్రాబ్లం అండి, ఇంటిజర్ ఫ్లోట్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక మనం ఏమంటున్నామండి 20 పాయింట్ సంథింగ్ ఇలా అన్నాం, ఓకేనా, ఎక్స్ అంటే చూడండి మీకు ఇలా వచ్చింది. సో అదే మీరు, ఓకేనా, ఇక్కడ ఫ్లోట్ తీసుకోండి, ఇక్కడ కూడా సంథింగ్, ఓకేనా, ఎక్స్ అనండి తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో మీకు ఏంటండి ఒకటి ఇంటిజర్ ఫ్లోట్ లేదు, రెండు ఫ్లోట్ తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఏమవుతుందండి, ఇది కాంప్లెక్స్ టైప్ అవుతుంది. ఓకే, తీసేయండి. అలాగే ఓకేనా, ఏ అనే వాల్యూ మనం ఏమంటున్నాం, రియల్ వాల్యూ అంటున్నాం, జేతో ఉన్న వాల్యూ మనం ఏమంటున్నాం, ఇమాజినరీ వాల్యూ అంటున్నాం. సో కంపల్సరీ ఇమాజినరీ వాల్యూ ఉండాలా అంటే లేదు, 0 ఉండొచ్చు. కంపల్సరీ రియల్ వాల్యూ ఉండాలంటే ఓకేనా, నో ప్రాబ్లం అండి, 0 ఉండొచ్చు. దాని నోటేషన్ అలా రాస్తాం. ఓకే, ఇక మనం ఏమంటున్నామండి, సో 2 జీరోస్ తీసుకోవచ్చు అని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలన్నప్పుడు 0J అంటామండి, సింపుల్ అంతే. ఎక్స్ అని చూడండి 0J, టైప్ ఆఫ్ ఎక్స్ అనండి, ఓకేనా, సారీ, సో టైప్ ఆఫ్ ఎక్స్ అనండి, ఓకేనా, కాంప్లెక్స్, ఓకేనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే రెండు వాల్యూస్ ఏంటంటే ఇమాజినరీ, ఐ మీన్ రెండు కూడా ఏంటంటే జీరోస్, ఓకేనా, రెండు కూడా ఏంటంటే జీరోస్ అండి ఇక్కడ. ఓకే, మరి ఆ ఇమాజినరీ వాల్యూని రియల్ వాల్యూని మనం గెట్ చేయడం ఎలాగా? ఓకే అండి, సో ఇమాజినరీ వాల్యూ రియల్ వాల్యూని మనం గెట్ చేయడం ఎలాగా? ఇక్కడ ఇలా అన్నాం కదా, నాకు రియల్ వాల్యూ 0 ఉండాలి, ఓకే అండి, సో ఇమాజినరీ వాల్యూ సంథింగ్ వాల్యూ ఉండాలి. సో అప్పుడు చూడండి 12 చేయండి, ఇలా కూడా రొటేషన్ చేయొచ్చు అండి. ఓకేనా, నాకేంటండి రియల్ వాల్యూ సమ్ వాల్యూ ఉండాలి, బట్ ఇమాజినరీ వాల్యూ 0 ఉండాలి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే సమ్ను రియల్ వాల్యూ ప్లస్
0j అనాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్స్ టైప్ చూడండి ఇలా వస్తుంది. మీకు ఏంటి అంటే ఒకటి రియల్, ఒకటి 0 ఉండాలి, ఒకటి సమ్ నెంబర్ ఉండాలి, లేదా ఒకటి ఓకేనా సంథింగ్ రియల్ వాల్యూ 0 ఉండొచ్చు, ఇమాజినరీ వాల్యూ 0 ఉండొచ్చు, నో ప్రాబ్లం. మొత్తం కలిపితే కాంప్లెక్స్ టైప్ అండి. ఓకే, ఇప్పుడు నాకు ఆ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రియల్ వాల్యూస్ని ఇమాజినరీ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో జనరల్గా ఏంటంటే కాంప్లెక్స్ అనేది క్లాస్ అండి. కాంప్లెక్స్ అనేది ఏంటంటే క్లాస్ అండి. కాంప్లెక్స్ అనేది ఏంటి క్లాస్. ఓకే, ఈ క్లాస్లో మనకి ఏంటంటే కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్ క్లాస్. కాంప్లెక్స్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్. ఈ క్లాస్లో మనకి ఏంటంటే కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. సో సమ్ ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి 10 + 20 ఓకేనా జే అన్నానండి. సో ఎక్స్ డాట్ రియల్ అన్నాం అనుకోండి, రియల్ వాల్యూ వస్తుంది. ఎక్స్ డాట్ ఐఎంఏజీ అన్నాం అనుకోండి, ఇమాజినరీ వాల్యూ వస్తుందండి. రియల్ వాల్యూ అండ్ ఇమాజినరీ వాల్యూ ఆ రెండు కూడా ఏంటంటే అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ క్లాస్ అండి. ఓకేనా, ఇక్కడ కాంప్లెక్స్ క్లాస్ అట్రిబ్యూట్స్ అన్నాం అనుకోండి. సో కాంప్లెక్స్ అనేది ఏంటంటే బిల్ట్ ఇన్ క్లాస్. ఓకే అండి, కాంప్లెక్స్ క్లాస్ ఓకేనా అట్రిబ్యూట్స్. ఓకే అండి, సో రియల్, సో ఇదొక అట్రిబ్యూట్ అండి. ఐఎంఏజీ ఇమాజినరీ ఇదొక అట్రిబ్యూట్ అండి. ఓకే, సో అది. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ హెల్ప్లోకి వెళ్ళి ఓకే అండి కాంప్లెక్స్ అన్నారనుకోండి, సో దానికి సంబంధించిన ఓకే అండి వాల్యూస్ వస్తాయి చూడండి. సో ఇక్కడ ఏమన్నామండి డేటా డిస్క్రిప్షన్ డిపెండ్ హియర్ ఇమాజినరీ అండ్ రియల్. ఓకేనండి, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, సో రియల్ ఎందుకు వాడతాం, ఇమాజినరీ ఎందుకు వాడతాం. ది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్, ది రియల్ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. సింపుల్ అంతే. సో ఏం లేదండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న దాని గురించి డిస్కస్ చేస్తున్నాం, సింపుల్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో అసలు కాంప్లెక్స్ నెంబర్స్కి ఎందుకు వెళ్ళాలి అనే కాన్సెప్ట్ వస్తే మనం ఏమంటారండి యాక్చువల్గా ఓకేనా, సో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అండి, సో మనకి ఏంటంటే మ్యాథ్ మాడ్యూల్ ఒకటి ఉందండి, మ్యాథ్ డాటా ఓకేనండి ఎస్క్యూఆర్టీ అన్నాం అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ 16 అంటే మనకి 4 కదా. ఓకేనా, బట్ స్క్వేర్ రూట్ అనేది 4కి ఏంటండి 2 పాయింట్ ఓకే అండి మనకి ఏముందండి సమ్ వాల్యూ వస్తుంది. అంటే ఏంటండి మనకి కంపల్సరీ ఏమొస్తుందండి రిటర్న్ వాల్యూ డెసిమల్లో వస్తుందండి, ఫ్లోట్ వాల్యూస్లో వస్తుందండి 4.0. ఓకే, అదే సంథింగ్ ఇక్కడ సంథింగ్ 12 అన్నాం అనుకోండి, సమ్ వాల్యూ 3 పాయింట్ సంథింగ్. ఓకేనా, సో కంపల్సరీ అందుకని మనకి ఏమవుతుందండి రిటర్న్ వాల్యూ మనకి ఫ్లోట్ వాల్యూ వస్తుందండి. తీసేస్తే నేను నెగిటివ్ నెంబర్కి ఓకేనా రిప్రజెంటేషన్ చేస్తున్నానండి. సో ఓకేనా మ్యాథ్ మాడ్యూల్లో ఓకే మీకు ఏంటంటే నెగిటివ్ వాల్యూస్కి ఓకేనా ఇది లేదు. మ్యాథ్ మాడ్యూల్లో మాకు ఏంటంటే నెగిటివ్ వాల్యూస్కి ఓకేనా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయదు. ఓకే, సో మరి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం మనం ఏంటంటే మ్యాథ్ మాడ్యూల్ కాకుండా సి మ్యాథ్ మాడ్యూల్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్. ఓకే అండి, సో ఇప్పుడు మనం ఏంటంటే సి మ్యాథ్ డాటా ఓకేనా స్క్వేర్ రూట్ ఆఫ్ -12. ఓకే అండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చిందండి రియల్ రూట్స్ ఉండవండి, ఇమాజినరీ రూట్స్. అదే ఇక్కడ చూడండి కావాలనుకుంటే సి మ్యాథ్లోనే మనకి ఏంటండి మైనస్ తీసేసి ఓకేనా 16 అనండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో అదే మైనస్ పెట్టండి, ఓకేనా ప్రాబ్లం లేదు. ఓకే, సో మనకి ఏంటంటే సి మ్యాథ్ ఓకేనా అదొక మాడ్యూల్ అండి. మ్యాథ్ ఒక మాడ్యూల్, సి మ్యాథ్ ఒక మాడ్యూల్. సి మ్యాథ్ ఎందుకు పడుతుంది కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ అండి. సో సింపుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటండి ఓకేనా, సో దీనికి అనుకోండి ఇమాజినరీ వాల్యూస్ లేవు, దీనికైతే ఇమాజినరీ వాల్యూస్ రియల్ రూట్స్ లేవు. ఓకేనా, మీరు కావాలనుకుంటే దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోండి, ఎక్స్ డాట్ రియల్ అనండి. ఓకేనా, ఎక్స్ డాట్ ఐఎంఏజీ అనండి, సింపుల్. ఓకే, ఇదనమాట అండి, సింపుల్ అంతేనండి. ఈ సినారియోలో మనం ఏంటంటే స్క్వేర్ రూట్ వాల్యూస్ ఎక్కడైనా నెగిటివ్స్, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క రియల్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం మనం ఏమంటాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి d² - 4a. ఓకేనా, సో 4a d² - 4 స్క్వేర్ రూట్ ఆఫ్ -b సంథింగ్ ఫార్ములా ఉంది కదండి, స్క్వేర్ రూట్ ఆఫ్ d² - 4ac/2a సంథింగ్ ఫార్ములా ఉంది కదా. ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూ వస్తే అప్పుడు మీకు ఏంటంటే ఇమాజినరీ రూట్స్ ఉంటాయి, ఇమాజినరీ వాల్యూ. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే అండి -1 ఓకేనా ఇప్పుడు 1960s ఆ టైంలో దీనికి సొల్యూషన్ లేదండి. ఒక ఆయన దీన్ని ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1ని ఓకేనా, సో ఐ కింద మ్యాథమెటిక్స్లో ఐ కింద రిప్రజెంటేషన్ చేస్తారండి. I² = 1 -1 ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 = I. సో ఒక ఆయన 1960s ఆ టైంలో అనుకుంటండి. ఓకేనా, ఆ టైంలో మనకు మ్యాథమెటిక్స్లో ఏంటంటే మనకు ఒక ప్రాబ్లం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్కి వాల్యూస్ లేవు. ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అన్నాం అనుకోండి 1 ఓకే,
స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అన్నాం అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ 16ని ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఓకే అండి. సో ఇంటూ మనం ఏమంటున్నాం అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే అండి -1 ఓకే అండి. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 మనం ఏమన్నాం అండి, ఐ అన్నాం. తీసేస్తే మనకి ఏమొస్తుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 16 అంతా 4 ఐ, అది మ్యాథమెటిక్స్ నోటేషన్ అండి. ఇక మనకేంటండి జే, జనరల్గా మ్యాథమెటిక్స్ నోటేషన్లో ఐ అంటామండి, ఇక్కడ జే 4 ఓకే వచ్చేసిన ఆన్సర్. సో ఐ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అండి. ఆ నోటేషనే ఇక్కడ మనకి ఏంటంటే జే అంటామండి. సో ఇమాజినరీ వాల్యూస్ అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓకే అండి, నెగిటివ్ వాల్యూస్ వస్తే దానికి కెన్ గో ఫర్ ఏ కాంప్లెక్స్ డేటా టైప్ అండి, మన మ్యాథ్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ మాడ్యూల్, సింపుల్. సో ఇదండి ఓకేనా, జనరల్గా నెంబర్స్ డేటా టైప్స్ అండి, నెంబర్స్ రిప్రజెంటేషన్ పైథాన్లో. సో రిమైనింగ్ బూల్ అండ్ స్ట్రింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఓకేనా. సో ఇక్కడితో ఈ వీడియో మీకు క్లోజ్ చేస్తున్నాను సెషన్. సో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్.